హలో అండి, వెల్కమ్ టు హర్షి కలెక్షన్స్. ఇక్కడ చూపిస్తున్న ఈ 2 దండలు వచ్చేసి కస్టమర్ అయితే ఇచ్చారండి. వాళ్ళకి పైన పూసలు అయితే నచ్చలేదండి, వాటిని తీసేసి ఏమైనా మంచి దండగా చేయమని చెప్పారు. నేనైతే వీటిని మంచి డిజైనర్ దండగా చేద్దాం అనుకున్నాను. ఈ 2 కలర్ కాంబినేషన్లో అయితే ఒకటి చేద్దాం అనుకున్నానండి. ఫస్ట్ అయితే నేను ఒకటి ట్రై చేశాను రెండిటి కలర్ కాంబినేషన్లో, కానీ అది వాళ్ళకి పిక్ పెట్టే వరకు నాకు ఇలా వద్దు, నార్మల్గానే విడివిడిగానే కూర్చాలి అని చెప్పారు. అలా కూడా కూర్చాను. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొక వంక పెట్టారు. అది ఏంటి అంటే నేనైతే లేయర్స్ లాగా కూర్చానండి, కానీ వాళ్ళు అలా కూడా వద్దు, నార్మల్గా కూర్చో అని అన్నారు. లేదు, ఇలా కూడా బాగుంటుందని అయితే నేను చెప్పాను. సరే ఒకసారి వేసుకొని చూద్దాము, తర్వాత అలా కూడా బాగాలేకపోతే నార్మల్గా అయితే కూర్చోాలి అని చెప్పారు. ఓకే అని చెప్పానండి. ఈ చిన్న బిజినెస్ నేను స్టార్ట్ చేసేటప్పుడు మా హస్బెండ్ని ఒప్పించడానికి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఎందుకనంటే ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే ఉండాలి. అది లేకుండా ఏది కూడా స్టార్ట్ చేయలేము. అది కావాలి అని అంటే మన హస్బెండ్ తప్ప మనకి ఇచ్చేవాళ్ళు ఇంకెవరు ఉండరు కూడా. కాబట్టి నేనైతే తనని అడిగాను. తను నో అని చెప్పాడు. ఎందుకనంటే అది ఎలా ముందుకు వెళ్తుందో ఏంటో, దీని మీద ఇన్వెస్ట్ చేస్తే లాభం రాకపోతే లాస్ వస్తే ఎట్లా అని చాలా ఆలోచించాడు. వద్దు అని అన్నారు. చివరికి మా అత్తయ్య హెల్ప్ తీసుకొని అయితే నేను ఇదైతే స్టార్ట్ చేశానండి. కానీ స్టార్ట్ చేసినాక అందరూ చేయించుకునే వాళ్ళే, కానీ డబ్బులు ఇచ్చే వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి. చేయించుకుంటున్నారు, తర్వాత ఇస్తామంటున్నారు, ఇవ్వడం లేదు. మళ్ళీ వేరే ఆర్డర్లు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఎలా చేసి ఇవ్వగలను? ఉన్న వాటితో వాళ్ళకైతే చేసి ఇస్తున్నా. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా నేను మళ్ళీ వాటిని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ నేను మెటీరియల్ తెప్పించి వేరే వాళ్ళకి చేసి ఇవ్వగలను. కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. నాకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదండి. ప్లీజ్ మీకైనా నా బాధ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.